వినాయక చవితి అంటేనే ఒక రకమైన జోష్. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఈ వినాయక చవితి రోజు స్వామిని ఆరాధించి తరించాలనే కోరుకుంటారు. అయితే విశాఖలో ఈరోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం అందరినీ కలవరపరిచింది. కానీ సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అందరూ కలిసి విశాఖలోని ప్రఖ్యాతి చెందిన పూర్ణ మార్కెట్కి చేరుకుని ఆనందోత్సాహాల మధ్య చవితిని జరుపుకునేందుకు కావాల్సిన సామగ్రిని, పూజా ద్రవ్యాలని కొనుక్కోవడంలో ఇక్కడ అందరూ నిమగ్నమై ఉన్నారు. ఒక్కసారి వినాయక చవితి విశిష్టత ఏంటి, వారి పూర్వపు అనుభవాలు ఏంటో ఒకసారి ఈ పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం. రేట్లు ఎలా ఉన్నాయండి? ఎలా ఉంది మార్కెట్? బాగున్నా నార్మల్గా ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. ఏంటంటే కొన్నారు మీరు? ఇవాళ మేము పత్రి సామాన్లు, వినాయకుడి బొమ్మ అన్నీ కొన్నాం. ఎందుకు వినాయకుడి పూజ అంటే ఎందుకు అంత ఆసక్తి అందరికి? ఫస్ట్ పూజ కదండి గణపతి. మీకు చెప్పండి, అసలు వినాయకుడు అంటే ఎందుకు మనం ఆరాధిస్తాం? వినాయకుడు అనేది శుభం కలుగుతుంది మనకి. ఫస్ట్ భాద్రపద మాసంలో శుక్లపక్షం నుంచి మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంది కదా, అన్ని శుభాలే జరగాలని చెప్పి ఫస్ట్ శుభకార్యం వినాయక చవితితో స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇంత వర్షాలు పడినా సరే హడావిడి అంతా చూస్తూనే ఉన్నారు. దేవుడు ఒక గంట ఛాన్స్ ఇచ్చి ఉంటాడు వినాయక చవితికి. సో మాకు పూజలు చేసుకోవడానికి మీకు టైం ఇచ్చామని చెప్పని, సో అందుకే ఇంత ఉదయం నుంచి లేనటువంటి హడావిడి ఇప్పుడు స్పీడ్గా జరుగుతుంది. మా అబ్బాయి కూడా స్కూల్ నుంచి గబగబా వచ్చేసి నాన్నగారు వెళ్దాం అని చెప్పి వచ్చాడు. అందుకే మార్కెట్కి చిన్న బాబుతో తీసుకురావడం జరిగింది. అది వినాయక చవితి అంటే శుభం, అందరికీ శుభం కలగాలి. ఇప్పుడు విఘ్నాలకు అధిపతి, ఏ విఘ్నం రాకుండా విద్యార్థులు విద్యాటం నేర్చుకోవాలని చెప్పి వినాయకుడిని పూజిస్తారు. రోగాలకు నయం అవ్వడానికి చెప్పి రోగిస్తున్న రోగంతో ఉన్న వాళ్ళు పూజిస్తారు. ఏ కార్యక్రమం చేసినా ముందు గణాధిపతి అయిన మహా అని చెప్పి గణపతిని పూజ చేసిన తర్వాత ఇంకో పని అవుతుంది. శుభారంభ కాలంలో శుభాలు జరగాలని, ఆరంభ కాలంలో ఆరోగ్యాలు జరగాలని, ఆరోగ్యాన్ని, వయసులో ఉన్న వాళ్ళకి వయసులో ఎటువంటి రోగాలు రాకూడదని, వివాహ సమయంలో వివాహ సంతుష్టంగా జరగాలని, దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని చెప్పి పెళ్లిలో కూడా మొదటి నుంచి చివరి దాకా కూడా ఏ కార్యక్రమైనా వినాయకుడు పూజ లేనిదే ఏ పని జరగదు. వినాయకుడు విఘ్నాధిపతి, విఘ్నాలు జరగకుండా వినాయకుడు పూజ జరగాలని చెప్పి చూస్తారు. సకల శుభాలకి వినాయకుడు అంటే అందరికీ ఇష్టమైన దేవుడు కాబట్టి సకల శుభాలు కలగాలని దేవుని ఫస్ట్ ప్రార్థిస్తారు. దానికోసం అందుకే మన ఆంధ్రప్రదేశ్ ఇంత ఆనందంగా ఉందంటే దేవుళ్ళ వల్లే. ఫస్ట్ రేపు ఎలా చేయాలనుకుంటున్నారు పూజ? రేపు అన్నీ అందరూ ఎలా చేస్తే అలాగే అనుకూలంగా చేస్తారండి. దేవుడికి మన మనసుతోని ఆరాధించాలి. ఎన్ని పెట్టామని అక్కడ కాదు, మన మనసుతో ఎంత ఆరాధించామనేది కావాలి దేవుడికి. దేవుడు అన్ని అడగడు, మన మనసే అడుగుతాడు. మనసులో ఏముంది, కలశం లేకుండా నైవేద్యం లేకపోయినా ఆరాధిస్తాడు. ఇన్ని పెట్టేసి మనసులో కలశం పెట్టుకుంటే దేవుడు ఏం ఆరాధించడు. మన మనసు నిర్మలంగా ఉంటే దేవుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఎవరికైనా సరే. మన మనసు లేనిది ఎవరు ఏం చేయలేరండి. మన మనసు బాగోవాలి ఎప్పుడైనా సరే. ప్రజలకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటే ప్రతిదీ బాగా జరుగుతుంది. ఉదయం నుంచి అంత జనాలు బాధపడుతున్నారు, వ్యాపారాలు లేవు, వర్షం ఎలాగ దేవుడు అంటే ఇప్పుడు ఇచ్చాడా తదస్తు మీకు అందరికీ నేను ఉన్నానంటూ మంచి శుభాన్ని పలకరించి ఇంత జనాలు ఆనందంతో ఉన్నారు ఇక్కడ. మనకు అంత మించింది ఏం కావాలండి? దేవుడి నిదర్శనం అంతే కదా. దేవుడు ఉండబట్టి మనం ఉన్నాం. ఉదయం నుంచి బజార్కి వెళ్దామంటే వర్షం, ఏం చేయాలి? అందరూ ఇలా గుండ్లకు పట్టుకున్నారు. కానీ తన ఆనందంతో మన ఆనందాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అందరూ హ్యాపీ బజార్ చేసుకుంటున్నారు. అమ్ముకున్న వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. ఈరోజు వాళ్ళ డబ్బు వేస్ట్ అయిపోద్ది అంటే వాళ్ళకి ఇంకా రెట్టింపు ఇచ్చాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి ఎన్ని కోట్లు వేస్తున్నా మనం సంపాదించలేమండి. ప్రతి మనసులో ప్రేమ భక్తి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్మెంట్ అవుతుందండి. మనకి ఎన్ని వరదలు వచ్చినా మనం ఆనందంతోనే ఉంటాం. ఎన్ని శుభాలు సమకూరుస్తాయి మనకి. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కాలేజ్ అందరం డబ్బులు ఎత్తుకొని జరుపుకుంటున్నాం అనమాట. అంటే మాకు మేమందరం ఐఐటి స్టూడెంట్స్, ఐఐటి ప్రిపేర్ అవుతున్నాం. అలాంటి దేవుడు భాగ్యం కూడా ఉండాలి కాబట్టి అలాగా చేసుకుంటున్నాం. రేపు వినాయకుడు అంటే అంత మనం గొప్పగా అంటే అది దేవుడు మనసులో దేవుడు కూడా ఉండాలి కదా సార్. మన కష్టపడినా ఇంకా దేవుడు కూడా ఉండాలి, దేవుడి సాయం కూడా. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని వర్షాలు వచ్చినా సరే వినాయక చవితి ఒకటి ఆపలేడు, జరుగుతుంది అంతే. తుఫాను వచ్చినా కొట్టుకెళ్ళిపోయినా సరే మాకు సంబంధం లేదు. వినాయక చవితి జరుగుద్ది, డీజే పెడతాం, డ్యాన్స్ వేస్తాం, బొమ్మ నిమజ్జనం అవుతుంది. ఇది మాత్రం పక్కా. తుఫాను వచ్చినా వర్షం వచ్చినా ఏదైనా సరే
రికార్డ్ చేసి పెట్టుకోండి. ఎలా ఉన్నా సరే మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలండి ఉన్నంత వరకు. అది ఏదైనా సరే మన పిల్లల తర్వాత తరానికి తెలియాలంటే కంపల్సరీ అది కంటిన్యూ చేయాలి. పండుగ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలి అంతే. ఎందుకు తొలి పూజలు ఎందుకు స్వామికి అర్పిస్తాం? అందరూ సంతోషంగా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలండి. ఈసారి వర్షం కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ చాలా ఇబ్బంది పెట్టింది వ్యాపారస్తులకి, మార్కెట్ చేసుకునే వాళ్ళకి, అందరికీ. ఇప్పుడే కొద్దిగా తెరిపెట్టింది, జనాలంతా చాలా ఎక్కువైపోయారు. ఎందుకు మా వినాయకుడు అంటే ఎందుకు అందరికీ సరదా, ఎందుకు ఇష్టం? ఎందుకు? దేవుడు కాబట్టి, తొలి దేవుడు కాబట్టి ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ వినాయకుడినే పూజించాలి కాబట్టి ఏ పనికైనా ఆటంకాలు లేకుండా ఉండాలండి. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు? చిన్నప్పుడు ఎలా చేసుకునేవారు? ఇంట్లో ఇప్పుడు ఎలా అవుతుంది? చిన్నప్పుడు అంటే ఇంతగా తెలియదు, ఏదో చిన్న బొమ్మను తెచ్చి అలాగా అందరి దగ్గర చూసి చిన్నపిల్లలం కదా అలా చేసుకోవాలని ఇంత ఎక్కువ చేసేవారు కాదు. ఊరికోటి వీధికోటి అలా పెట్టివారు. ఇప్పుడు ఆ ఇంటింట్లో పెట్టుకొని చేసుకుంటున్నారు అంతే తెలుసు. అంటే పత్రితో పూజ చేస్తాం కదా ప్రధానంగా, ఏంటి పత్రి ఎందుకు ఇస్తాం మన స్వామికి? పత్రి అన్ని పంటలకి మరి పత్రి అవసరం కదా, అన్ని పంటలు ఉంటాయని దేవుడు పెడతారు. ఎందుకు చేసుకుంటా అంటే పండగలన్నిటికంటే మొట్టమొదటి చేసుకునేది వినాయక చవితి. అందరూ సంబరాలు చేసుకుంటారు, అందరూ హ్యాపీగా జరుపుకుందాం అనే ఉద్దేశం మొట్టమొదటి పండుగ. ఇంకేముంది? మీ చిన్నప్పుడు ఎలా ఉండేది వినాయక చవితి? అందరూ మరి ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. అందరం కలిసి పండుగ చేసుకోవడం, ఇంటి దగ్గర పందిరి వేసుకోవడం, చిన్నపిల్లలందరం కలిసి మళ్ళీ మళ్ళీ రావాలంటే రోజులు. పందిళ్ళు వేసుకోవడం, ప్రసాదాలు పంచడం, అన్నదానం కానీ ప్రతిదీ మరపురాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలా ఉంటాయి చిన్నప్పుడు రోజులు. మరి నేర్పుతారా సందడి అంతా? ప్రస్తుతానికి ఇంకా పిల్లలు లేరు, పుట్టిన తర్వాత నేర్పుతా. మా చిన్నప్పుడు మొత్తం ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబంలో జరిగేదండి. బాబాయిలు, నాయనమ్మలు, తాతయ్యలు అందరూ ఉండేవారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి, అందువల్ల కొంచెం హడావిడి తగ్గింది. కాకపోతే ఆ థీమ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఆ ఉత్సాహం ఎప్పుడూ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. వినాయక చవితి అంటే ఫస్ట్ తొలి పండుగ కాబట్టి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అందరూ కూడా అంటే ఇదే తొలి పండుగ, అందువలన మొత్తం అందరిలో ఒక మోటివేషన్ వచ్చి చాలా చక్కగా చేసుకుంటారు. అంటే వీధిలో పిల్లలందరూ కలిసికట్టుగా చందాలు దండి స్వామికి అంటే ఆనందం అండి కనిపిస్తుంది. అవునండి. అంటే అది ఎప్పుడైతే ఉంటుందో ఆ చిన్నప్పుడే నాయకత్వ లక్షణాలు డెవలప్ అవుతాయి పిల్లల్లో, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. అంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, అంతేకాకుండా భక్తి కూడా మన జీవితంలో ఒక భాగం అన్నది కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా ఈ వినాయక పండుగ వల్ల తెలుస్తాయి. వినాయకుడిని ఎందుకు పూజిస్తామంటే వినాయకుడి వల్ల మనకు అన్నీ కూడా శుభాలే జరగాలని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పూజిస్తాం సార్. ఎందుకంటే చిన్నపిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు అభివృద్ధి కావాలి, అలాగే పెద్దవాళ్ళు కూడా ఉద్యోగం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. చిన్నప్పటి నుంచి పిల్లలు పందిర్లు అవి వేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం సరదా ఇవన్నీ బాగా చేస్తుంటే వినాయకుడి మీద ప్రేమ బాగా కలుగుతుంటుంది. మళ్ళీ నిమజ్జించేటప్పుడు కూడా చాలామంది ఏడుస్తుంటారు. వినాయకుడిని ఈ 9 రోజులు బాగా పూజిస్తాం కాబట్టి వినాయకుడిని నిమజ్జించేటప్పుడు కూడా చాలామంది బాధపడతారు, అయ్యో వినాయకుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని, మళ్ళీ సంవత్సరం దాకా ఆగాలని. కానీ వినాయకుడి పూజ అయితే చాలా బాగా ఎక్సలెంట్గా చేస్తారు, ఎక్కువగా ఇష్టపడతారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. విఘ్నేశ్వరుడు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా మనం ఏది చదివినా ఏదైనా సరే అందరూ బాగుండాలని విఘ్నేశ్వరుడు కూడా మన అన్ని విధాలుగా కూడా బాగా ఉండాలని దీవిస్తాడు కూడా. రేపు వినాయక చవితి సందర్భంగా హిందువుల పండుగ అంటే హిందువుల పండుగనండి. ఇంత అంతా కాదు, వినాయకుడి పండుగ అంటే అందరికీ సంబరం, అందరికీ సంతోషం. ఈరోజు ఈ పండుగ కొంతమంది కులమత భేదాలు లేకుండా కూడా ఈ పండుగ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఇంతవరకు ఎంతో వర్షం వచ్చి ఈ టైంకి ఇంత గ్యాప్ ఇచ్చిందంటే రేపు కూడా వర్షం రాదు. ఎందుకంటే ఆ దేవుడు కార్యం చేస్తున్నాం కాబట్టి ఆ విజ్ఞానం లేకుండా కార్యక్రమం అన్నీ సక్సెస్ జరిగిపోతాయండి. ఈరోజు ఇటువంటి కార్యక్రమం హిందువులకి ఎంతో పండుగ, సంతోషం, ఆనందం, ఆరోగ్యం. ఓకే సార్. అంటే ఎందుకంత మనం అంత ఎక్కువగా ఆరాధిస్తాం? వినాయకుడు అంటే ఆయన పెట్టుకొని పూజ చేస్తే మనకి ఏం చేసినా సరే విఘ్నాలు ఉండవండి. ఏ కార్యక్రమానికైనా ఆయన తలుచుకొని వెళ్తే ఏ కార్యక్రమం సక్సెస్. ఏదైనా సరే నిలాపనిందులు లేకుండా ఏ కార్యక్రమం సరే ఫస్ట్ ఆయన పూజ చేసిన తర్వాత మనం ఏ పని చేయాలి, ఏ కార్యక్రమం చేయాలి. ఇది మేము సర్వమత సిడి సాయిరామ్ మందిర్ రామజోపేట తరపుని ఈరోజు మీరు ఇచ్చిన అవకాశం, ఆ భగవంతుడి సంకల్పన ప్రతి సంవత్సరం అందరూ బాగా, అందరూ సుఖ సంతోషాలతో కులమత భేదాలు లేకుండా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మరి కోరుకుంటున్నాం. ఏదో దేవుడు మా కాసు కరుణిచ్చాడు అని మా ఆనందం పడుతున్నాం. అది ఇప్పుడు వరకు బాధలతోనే ఉన్నాం, వేలుకి వేలు వ్యాపారాలు ఎట్టి నష్టపోయి ఈ జంగడేసుకొని మేము బతకాల, రూపాయి ఆస్కారం కూడా మాకు లేదు. అది
ఇది అమ్ముకొనే మాకు పిల్లలు పెంచుకోవాలా, ఇంట్లో కాలం గడుస్తుంది. వినాయకుడిని ఏం కోరుకుంటున్నారు మరి పండగ వస్తుంది? తండ్రి చల్లగా ఉండాలా, జనాలు ప్రజలందరినీ చల్లగా చూడాలి, భగవంతుడు ఎప్పుడు మనకు దీవిస్తూ ఉండాలి. సరే, ఎలా ఉంది వినాయక చవితి అంతా? టెన్షన్ పెట్టింది వర్షం. 25 సంవత్సరాలు బట్టి నేను చూస్తాను పూర్ణ మార్కెట్. ఇక్కడ ఆశలు చేస్తూ బతుకుతాను. ఒక్కొక్కరు మ్యాక్సిమం పేద కుటుంబం లాంటి వాళ్ళైనా 20,000, 30,000, 50,000, ₹1,00,000 మినిమం సరుకు తెచ్చుకుని ఉంటారు. ఉదయం నుండి కూడా చాలా టెన్షన్తో పడ్డారు. ఒక గంటన్నర అవుతుంది వర్షం ఆగి. కొంచెం పర్లేదు అన్నట్టు కనిపిస్తుంది. పువ్వులు ఏంటి, కొబ్బరికాయలు ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, మరి పత్తిర్లు ఏంటి, చాలా ఐటమ్స్ కూడా చాలా బాగా చక్కగా ఇప్పుడు ఒక అరగంట నుండి కొద్దిగా బాగుంది. ఇంతవరకు కూడా వర్షంతో చాలా జనాలు బాధపడ్డారు. పూర్ణ మార్కెట్ అనేది ఏంటంటే దగ్గర నాకు తెలిసి 30 సంవత్సరాలు బట్టి ఎక్కడెక్కడ నుండి వస్తారు. ఇక్కడ మధురవాడేటి చాలా లాంగ్ నుండి వస్తుంది ఇక్కడికి. దాన్ని బట్టి కొంచెం మార్కెట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయని ఇక్కడ వస్తారన్నమాట. దాన్ని బట్టి ఇంకా పూర్ణ మార్కెట్ ఎన్ని బజార్లో స్టార్ట్ అయినా ఈరోజు మనకు పూర్ణ మార్కెట్ ఇంకా ఉందంటే కారణం నిజంగా భగవంతుడి మనం చెప్పుకోవాల్సిందే. ఆ విఘ్నేశ్వర దయ వల్ల 2 రోజులు బట్టి వర్షం ఆగలేదు. ఈరోజు ఆగిందంటే నామ రాపన అసలు రేటుకైనా అమ్మేసుకోవాలి. ఎందుకంటే దాచుకెళ్ళిన వస్తువు కొబ్బరికైనా పువ్వులు అనగా వినాయకుడు విఘ్నేశ్వర బొమ్మలు అనగా అని భగవంతుడు అన్నం పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు రేపు కూడా అంతా వర్షం లేకుండా ఉంటే బాగుంటుంది. రేపు వర్షం లేకపోయినా ఉన్నా పర్లేదు, కానీ రేపు అంత వ్యాపారాలు ఉండవు. ఏదైనా ఈవేళ మళ్ళీ రేపు మార్నింగ్ 10 o'clock క్లోజ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే టెంపుల్ అన్నీ ఓపెన్ అయిపోద్ది కాబట్టి. 4 గంటల వరకు ఏకదాటికి వర్షం పడుతుందండి. ఇప్పుడు గంట పైన అయింది, తగ్గింది, పర్వాలేదు. ఈ పూట తెరిపించిన వినాయక చవితిని అందరూ ఆనందోత్సాహాల మధ్య చేసుకోవాలని, వర్షం బెడద తప్పించాలని వినాయకుడు మనకందరికీ గొడుగు పట్టాడని చెప్పుకోవాలి. ఈరోజు విశాఖలో అందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అందరూ తమ కొనుగోళ్లను ముగించుకొని ఇంటికి వెళ్ళే పనిలో ఉన్నారు. మనం కూడా ఈ ఆనందోత్సాహాల మధ్య వినాయక చవితిని జరుపుకుందాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.